అపరిశుభ్రతకు దోమల తీవ్రతకు కారణమవుతున్న ఖాళీ స్థలాల్లో నిల్వ నీటిని వెంటనే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు స్థల యజమానులను కోరారు. ఇందుకు సంబంధించిన కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని సుమారు 160 మంది స్థల యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. మంగళవారం ఆయన కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జరుగుతున్న పూడికతీత పనులను పర్యవేక్షించారు. అక్కడి పనులు ప్రగతిని పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం జగన్నాథపురం రణదీప్ నగర్ ప్రాంతంలోని మేజర్ డ్రైన్ ని కూడా సందర్శించారు. అక్కడ గుర్రపు డెక్క పేరుకుపోవడాన్ని గుర్తించారు. తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న తూరంగి గ్రామ పరిధిలోని ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి పరిశుభ్రం చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాలను నిరుపయోగంగా నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం వల్ల పిచ్చి మొక్కలు పెరిగి డంపింగ్ యార్డులా తయారై దోమలు పెరిగి ప్రజారోగ్యానికి భంగకరంగా మారుతున్నాయన్నారు. ఈ విషయమై సిబ్బంది ప్రత్యేక ఫోకస్ పెట్టి ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వచ్చేటప్పుడు మా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ ఆల్ రూరల్ ఏరియా. వాటర్ స్టాగ్నేషన్ అనేది ఎంటీ ప్లేసెస్లో వాటర్ స్టాగ్నేషన్ బాగా జరుగుతుంది. అది రూరల్ ఏరియాలో అవటం వల్ల మాకు జ్యూరిస్డిక్షన్ రాదు. దీని మీద డిపిఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము. వాళ్ళ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు రిమూవ్ చేయించడానికి. ఇటువంటి వేకెంట్ స్పేసెస్లో ఇట్లా వాటర్ స్టాగ్నేషన్ ఉండటం వలన దోమలు కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే రూరల్ మా వాటర్ స్టాగ్నేషన్ ఉందో వాటిలో ఆల్రెడీ 160 మంది యజమానులకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించమని, వాటర్ స్టాగ్నేషన్ని అవాయిడ్ చేసి లెవెల్స్ మెయింటైన్ చేయమని చెప్పి నోటీసులు కూడా ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ మా డ్రైవ్ అంతా కూడా వేకెంట్ స్పేసెస్లో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్స్ ఉంటుందో, వెజిటేషన్ ఎక్కడైతే బాగా పేరుకుపోయిందో అటువంటి ప్లేసెస్ మీద ఇప్పుడు డ్రైవ్ పెట్టాం. వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కొన్ని దగ్గర ఏదైతే ఆల్రెడీ సిల్క్ రిమూవ్ చేసినప్పటికీ ఇంకా ఫ్లోటింగ్ మెటీరియల్స్ ఉండిపోయినాయి. ఫ్లోటింగ్ మెటీరియల్స్ కూడా రిమూవల్ మీద